నేటి పునీతులు పునీత జోసెఫ్ కఫాస్సో గారు. నేను ఇచ్చట కడలికి ఎల్లలు నిర్ణయించితిని. ఆదివారం, జూన్ 23, 2024. మొదటి పఠనం యోబు గ్రంథము 38వ అధ్యాయం 1 మరియు 8 నుండి 11 వచనాలు. అటుపిమ్మట ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను: భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? కడలికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండునట్లు చేసితిని. నీవి మేర వరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమైన కెరటములు ఇచ్చట ఆగిపోవలయును అని నేను కడలికి కట్టడ చేసితిని. ఇది ప్రభువు వాక్కు. ఇప్పుడు క్రొత్త జీవము ప్రారంభమైనది. రెండవ పఠనం పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. ఏలయనా మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించెనని మనము ఇప్పుడు గుర్తించితిమి గదా. అనగా మానవులు అందరును ఆయన మృత్యువున పాల్గొందురనియే గదా భావము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవుల అందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానము చెందినది వారి కొరకే గదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవ్వడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, క్రొత్త జీవము ప్రారంభమైనది. ఇది ప్రభువు వాక్కు.